దీపికా పదుకోనే ఇటీవల రోజుకు 8 గంటల పని సరిపోతుంది అని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రసూతి తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరమని, అధిక పని గంటలు సాధారణమవడం తప్పని ఆమె చెప్పింది. స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆమె మాటలు మరింత దృష్టిని ఆకర్షించాయి. అయితే రానా దగ్గుబాటి దీనికి విభిన్నంగా స్పందిస్తూ, నటన సాధారణ ఉద్యోగం కాదని, 8 గంటల రూల్ సినిమాలలో పనిచేయదని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ కూడా పరిశ్రమను బట్టి పని విధానాలు మారుతాయని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే ఇటీవల రోజుకు 8 గంటల పని అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రసవం తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత కష్టమో చెప్పిన ఆమె, మనకు ఆరోగ్యం ముఖ్యమైతే 8 గంటల పని సరిగా చేస్తే చాలు. అతిగా వర్క్ చేయడం మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఈ కారణం వల్లే ఆమెను స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి మేకర్స్ తొలగించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ, జీవితం, పని మధ్య బ్యాలెన్స్ అవసరం అని చెప్పడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమె పక్షాన నిలబడి, తల్లులు తిరిగి పనిలోకి వచ్చే సమయంలో సహకారం ఎంత అవసరమో అభిప్రాయపడ్డారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి అవుట్పుట్ ఇవ్వలేం. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 2 అవసరం. నా ఆఫీస్లో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు 8 గంటలే పని చేస్తాం అని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు పలువురిలో ఆలోచన రేపగా, కొందరికి మాత్రం నచ్చలేదు. దీపికా పదుకోనే ఇటీవల వ్యాఖ్యలపై రోజుకు 8 గంటల పని సరిపోతుంది అని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినిమా రంగం సాధారణ ఉద్యోగం లాంటి కాదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరమని, అధిక పని గంటలు సాధారణమవడం తప్పని ఆమె చెప్పింది. 8 గంటలు కూర్చొని 2 ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆమె మాటలు మరింత దృష్టిని ఆకర్షించాయి. తయారయ్యే ప్రక్రియ మొత్తం అయితే రానా దగ్గుబాటి దీనికి విభిన్నంగా స్పందిస్తూ, అందరూ కలిసి సాధారణ ఉద్యోగం పనిచేయాల్సిన అవసరం 8 గంటల రూల్ సినిమాలలో పనిచేయదని పేర్కొన్నారు. ఒక గొప్ప సీన్ రావాలంటే కెమెరా నుంచి లైటింగ్ వరకు పని విధానాలు మారుతాయని వ్యాఖ్యానించారు. అందరూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే ఇటీవల ఇక్కడ రోజుకు 8 గంటల పనిచేయడం అంటూ చేసిన వ్యాఖ్యలు కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. దుల్కర్ సల్మాన్ తర్వాత ఈ చర్చలో తన అభిప్రాయం ఎంత కష్టమో చెప్పిన ఆమె, వివిధ పరిశ్రమలలో వర్క్ మోడల్ వేరుగా ఉంటుంది. తెలుగులో మహానటి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం 6 గంటలకే రోజుకు 8 గంటల పని సరిపోతుంది అని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. సెలవు ఇస్తారు. ప్రసూతి తర్వాత ఒకే రోజు అతిగా పనిచేయడం అవసరమని, రోజు కొంచెం అదనంగా పనిచేయడం తప్పని ఆమె దుల్కర్ అభిప్రాయపడ్డారు. స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్టుల నుంచి రీతిలో నేపథ్యంలో ఆమె మాటలు మరింత దృష్టిని వ్యవధి మారుతుందని ఆయన స్పష్టం చేశారు. రానా దగ్గుబాటి దీనికి విభిన్నంగా పదుకోనే వ్యాఖ్యలు, నటన సాధారణ ఉద్యోగం కాదని, సినిమా పరిశ్రమలో వర్కింగ్ అవర్స్ అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.